హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టేస్టీ డోర్లో చికెన్ దమ్ బిర్యానీ వండి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావలసిన పదార్థాలు: 1/2 కిలో చికెన్ తీసుకోవాలి, 1/2 కిలో రైస్ తీసుకోవాలి, ధనియాల పౌడరు, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర. చికెన్ తీసుకొని అందులో ఉప్పు, తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. కొంచెం పెరుగు వేసుకోవాలి, ఎందుకంటే పీసు మెత్తగా ఉండాలి కాబట్టి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. లెమన్ వేసుకోవాలి, హాఫ్ లెమన్ వేసుకొని పిక్కలు గింజలు లేకుండా వేసుకోవాలి, లేదా చేదు వస్తుంది. కలిపి పెట్టేసుకొని పక్కన 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల వేరే స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసు 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాం కదా, దానికి 3½ వాటర్ వేసుకోవాలి. వాటరు మనం డైరెక్ట్గా ఉడికించి అందులో వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ వాటర్ పోసుకొని మనం రైస్ తిరిగేస్తాం కదా, అంతలో వేస్తాం కదా, అలా వేసుకుంటాకైతే ఎక్కువ వాటర్ పోసుకొని పెట్టుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని. లోపల దీని మీద వేరే స్టవ్ మీద మనం చికెన్ అంతా కలిపి పెట్టాం కదా, అది వేరే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది వాటర్ మరిగిన తర్వాత అందులో రైస్ వేసేసుకోవాలి. మన నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపడగా ఉప్పు ఉన్నదా లేదా. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ చప్పగా ఉంటుంది, మనకి టేస్ట్ అనిపించదు అనమాట. చూసి రైస్ 70% మనకి బాయిల్ అయితే సరిపోతుంది. 70% బాయిల్ అయిన తర్వాత మనం తీసి పక్కన దమ్ము పెట్టుకుంటున్నాం కదా, ఆ చికెన్ దాంట్లోని ఈ రైస్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా సమంగా సర్దుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు అన్నీ లేకుండా అన్నీ సమంగా చేసుకుని దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సాఫ్రాను, నెయ్యి వేసుకుని కొత్తిమీర అన్నీ వేసుకుని స్టవ్ వెలిగించుకొని 10 నిమిషాలు ఫుల్ హైలో దమ్ పెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, మీకు వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.